అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లేట్కి ఇచ్చారు, ఆయనకు ముందు ఇచ్చారు, కానీ దాని మీద కూడా నేనేం కంప్లైంట్ చేయట్లేదు. మాకు ఇచ్చిన ప్రకారం మేము చట్టానికి లోబడి మాకు ఇచ్చిన తర్వాత మేము వేస్తే ఈరోజు ఈ వైసీపీ గూండాలు, ఈ యొక్క డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన మనుషులు మా యొక్క ఫ్లాష్ బోర్డులో వేసుకున్న మావి కట్ చేసేస్తున్నారు చాకులు పెట్టి. అంటే ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరు తిరగకూడదు, వీళ్ళు గూండాగిరి చేస్తున్నారు. ఇక్కడ నేను ఇదే క్వశ్చన్ చేసినాను. మార్చి 8వ తేదీ నుంచి మా యొక్క పోస్టర్స్ మీద సున్నాలు వేస్తే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదంతా జరిగింది. వాళ్ళు అధికారులు అనేవాళ్ళు డిప్యూటీ సీఎం గారితో కొల్యూడైపోయేసి మా వాటి మీద సున్నాలు వేసినారని. ఈరోజు నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది పర్మిషన్ వేసుకోమని చెప్పి. అకార్డింగ్ టు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను డబ్బులు కట్టి నేను నా ఫ్లాష్ బోర్డ్స్ మీద పర్మిషన్ తీసుకొని వేసుకుంటే, నేను దాదాపు 200 ఫ్లాష్ బోర్డ్స్ మీద నేను పర్మిషన్ తీసుకుని వేసుకుంటే, వాళ్ళవి 4 రోజుల ముందు వేసుకున్నా కూడా మేము ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్లాష్ బోర్డ్స్ని టచ్ చేయడం కానీ కొయ్యడం కానీ ఏది చేయాల. వీ రెస్పెక్ట్ ఎలక్షన్ ప్రకారము సిస్టమేటిక్గా మాకు ఇచ్చిన అవకాశాన్ని, మాకు ఇచ్చిన చట్టం, మాకు ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చిన హక్కును మేము వినియోగించుకుంటాము. వాళ్ళు పెట్టుకున్నారు, మేము గమ్మునున్నాం. ఈరోజు మా బోర్డు కనపడంగానే అల్మాస్పేట్ సర్కిల్లో మావన్నీ కత్తి పెట్టి కోసేసినారు. నేను మీడియా సందర్భం కూడా చెప్తున్నాను, ఇది మీరు దీన్ని తీసుకుపోండి. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకుంటాం. మేము డెఫినెట్గా ఎవరు చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు మాత్రం మేము తీసుకుంటాం. ఈరోజు కోడ్ వచ్చింది కాబట్టి నాకు కూడా ఒక హక్కు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. డిప్యూటీ సీఎం గారి రాజ్యాంగం నడవదు, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగమే నడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు తీసి డెఫినెట్గా మేము క్రిమినల్ కేసు పెడతాము. నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, అమ్జద్ బాషా గారు ఆదేశించినారు, అమ్జద్ బాషా గారు షాడో గారు ఆదేశించినారని చెప్పేసి మాకు సంబంధించిన రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను మీరు వచ్చి కాలరాచాలనుకుంటే మిమ్మల్ని క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే వరకు మేము పోరాడతాము. ఒప్పుకుండే పరిస్థితే లేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కడప నియోజకవర్గంలో. మీ యొక్క దుర్మార్గాలు, దోపిడీలు ఇంకా ఆపండి. 40 రోజులుంది ఎలక్షన్. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి ఓటు వేయాలో. మీరు ఇలాంటి రౌడీజం చేస్తే ప్రజలు భయపడతారనుకుంటున్నారేమో. దానికి కఠినంగా మేము కూడా తిరుగుబాటు చేస్తాము. మీ మీద చేయాల్సిన ప్రతి ఒక్క లీగల్ యాక్షన్స్ అని మేము తీసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.